నిన్న మనం ఒక పాటకి అభినయించాము అనుకున్నాం కదా. అది ప్రేమ. మన రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్లో తీసింది. సురేష్ కృష్ణకి తెలుగులో ఫస్ట్ సినిమా అనుకుంటుంది. ఐ థింక్ సత్య అనేది తీసినట్టున్నారు అప్పటికే. దాన్ని మనవాడు భారతంలో అర్జునుడి పేరుతో రీమేక్ కూడా చేశాడు రాఘవేంద్ర రావు, వెంకటేష్. అట్టర్ ఫ్లాప్ సినిమా. అయితే సత్యకి ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ తమిళ్లో. దాన్ని మనకు తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ సినిమా తర్వాత ఈయన మొదటిసారిగా దర్శకత్వం. ఇప్పుడు భాషా సురేష్ కృష్ణే ప్రేమని కూడా డైరెక్ట్ చేశాడంటే నమ్మకపోవచ్చు చాలామంది. భాష రావడానికి చాలా ముందు రోజుల్లో వచ్చింది కాబట్టి ఒక డెలికసీతో కూడినటువంటి ఒక లవ్ స్టోరీ. ఆ పాటే ఉంది కదా, ఆ ఇవ్వు ఒక ముద్దు పాట చూస్తే మనకి ఎంత ఫాస్ట్ బీట్తో మొదలవుతుందో మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ ఒక మెలోడీ ఎలాగుంటుంది అంటే ఒక మెలోడీ విత్ ఫాస్ట్ బీట్. అది ఇళయరాజాకే సొంతం అంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ట్రై చేశారు కానీ మనకు ఒక లెజెండ్కి వచ్చిన పేరు మామూలు డైరెక్టర్లకి రాదు. మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఇప్పుడు కొరియోగ్రఫీ అయినా కొంతమంది పేర్లు ఎందుకు చెప్తారంటే వాళ్ళు బాగా పేర్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు చిన్న మూమెంట్ కూడా గొప్పగా చేస్తారు. గొప్పగా చేసిన చిన్న అంటే పేరు తక్కువ ఉన్న వాళ్ళు పేరు గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ పాటకి సంబంధించి మనం రేవతి, వెంకటేష్ ఈ అభినయం అందులో స్కిట్స్ లాగా ఉంటుంది. సాంగ్లో మనకి అద్భుతమైన పంక్తులు, ఆ పదాలు ఉన్నటువంటి చోట అభినయం ఉండదు. స్కిట్ మీద ఓవర్లేలో అదే బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వస్తూ ఉంటుంది పాట, ప్లేబ్యాక్ లాగా. ఈ సినిమాకి సంబంధించి ఎప్పటి నుంచో చెప్దామనుకుంటుంది ఏంటంటే రామానాయుడు గారు అప్పుడు చెప్పింది చాలా రోజుల క్రితం, బాబు వెంకటేష్ బాబుకి అవార్డు అయితే వచ్చింది కానీ మాకు మాత్రం 18 లక్షలు పోయాయి అని చెప్పారు. అప్పట్లోనే 18 లక్షలు లాస్ అయ్యారంటే ప్రేమ అనే ఒక సినిమాకి, పైగా ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద హీరోకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ అవసరం లేదు. సురేష్ కృష్ణ గారిది ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ తక్కువ ఉండాలి. రేవతి గారు అప్పటికి ఒక టాప్ రేంజ్కి వెళ్ళలేదు కానీ అప్పుడప్పుడు డాన్స్ మాస్టర్ అనే ఒక సినిమా, ఒక టాప్ హీరోయిన్, వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్స్లో ఆమె కూడా ఒకళ్ళు. ఇద్దరి కాంబినేషన్ని సెట్ చేసి మన మీదకి వదిలేరు. అయితే అప్పటికి వెంకటేష్కి ఉన్న ఇమేజ్ని లేదు, ఆ ఇమేజ్ మేకేవర్లో భాగంగా స్వర్ణకమలం, ఈ ప్రేమ అనే ఒక 2 సినిమాలు వచ్చాయి. స్వర్ణకమలం, ఈ ప్రేమ అనేది ఏంటంటే ఆయన ఇమేజ్ని ఒకంత మాస్కి దూరంగా క్లాసికల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది ఫెయిల్ అయినాయి, 2 ఫెయిల్ అయినాయి. చూసాం కదా, ఇప్పుడు నంది అవార్డులు రావడమే సినిమా విజయానికి కారణభూతాలు, అదే నిదర్శనాలు అంటే కాదు కదా. స్వయంగా రామానాయుడు గారే చెప్పారు కాబట్టి 18 లక్షలు లాస్ వచ్చిందని. ఆ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత కలెక్ట్ చేసింది, ఎంత లాస్ వచ్చింది, ఆ పరంగా పరాజయాల బాటలో ఆ సినిమాను కూడా చేర్చారు. వెంకటేష్ అప్పుడు బీభత్సమైన సినిమాలు వచ్చాయి, అజేయుడని, అగ్గిరాముడని. అలాంటి ఒక వరవడిలో కొట్టుకొని పోతున్నప్పుడు బొబ్బిలి రాజా, శత్రువు, ఇక వరుసగా వచ్చినాయి, సూర్యాలు, చిన్నరాయుడు మధ్యలో బ్రేక్ వేసింది. కానీ వాటన్నిటిలోకి ఏంటంటే ఈ ప్రేమకు సంబంధించి పాటలు, ఆ సినిమా కథ, ఒక లవర్ బాయ్ ఇమేజ్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నా కూడా ఒక క్లాసికల్ టచ్, ఒక ఇప్పుడంటే మరీ రఫ్గా చూపిస్తారు కానీ హీరో క్యారెక్టర్ని. ఇందులో హీరో అల్లరి చిల్లరగా తిరక్కపోయినా కూడా ఒక రోడ్డు వెంట తిరిగే వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం అని ఎవరు అంటూ మన మంజుల గారు, ఆ క్యూట్ వాయిస్ మంజుల గారు, మన రేవతి తల్లి మ్యాగీ అంటూ వెంకటేష్ కొన్ని డైలాగులు ఉంటాయి అందులో. అవి కూడా అప్పట్లో చాలామంది యూత్ ఫాలో అయ్యారు. వెంకటేష్ గారి కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ ఈ పాటలో చూడవచ్చు మీరు. ఇది ప్రేమ సినిమా 18 లక్షల పరాజయం తాలూకు కథ. బాయ్.